అని చెప్పినా నువ్వు అరిస్తే నాకు ఎలా ఉంటది? సరే భగవాన్. కనసలేదంటో అదంటో ఇదంటో దానికి నాకు బాధ రాదా? నేను మనిషిని కాదా? నేను మనిషిని కాదా? అంటే వాడే అనే వరకు నా వల్ల కావట్లేదేమో. నేను మొన్న ఎక్కడ బ్యాడ్గా పోంటాను సార్, ప్రతి ఒక్కరిని చూసావు కదేమో వచ్చిన వాళ్ళు బాధేస్తుందేమో. ఇంకో నామినేషన్ వచ్చేసి రీతు. పాయింట్ నెంబర్ 1, నువ్వు సాయికి రెబల్ అయినప్పుడు నేను రెబల్ అయితే నిన్ను తీయనని మాటిచ్చావు. నువ్వు మా మాట ఇచ్చి సాయం తీయడం నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు మర్చిపోయావా వాట్ ఎవర్ ఆ రీజన్స్ నాకు నచ్చలేదు. నేను సాయికి మాట ఇచ్చాను. ఎస్, నేను కూడా అన్నాను. ఎప్పుడు? నేను ఉన్నప్పుడు ఇచ్చావు. సాయి నేను రెబల్ అయితే నేను తీను, నువ్వు రెబల్ అయితే ఏ టాపిక్ లో అప్పటికి గేమ్ లో ఏమవుతుంది అని అంటే రెబల్ పర్టికులర్ గా బిగ్ బాస్ పిలిచి రెబల్ ఇస్తారు అని తెలీదు. మేము అప్పటి వరకు నువ్వు కూడా ఉన్నావు క్లియర్ గా. బ్లూ టీమ్ లో ఏమని ఉందనంటే బర్నీ గారు మనం ఏమనుకున్నాం, ఇమ్యూనిటీ వస్తుందేమో, రెబల్ ఎవరైతే గెలుస్తారో దాంట్లోంచి మేము గెలిస్తే మిమ్మల్ని తీయం, మేము గెలిస్తే వీళ్ళని తీయండి అని టీమ్ వైజ్ మాట్లాడాను తప్ప, ఇప్పుడు గేమ్ ముందుకెళ్ళిన తర్వాత నాకు నేను కాపాడుకోవాలి అని అంటే నేను అప్పుడు రెబల్ మాట అవ్వకూడదు కదా. మాట గేమ్ స్టార్ట్ అవ్వక అప్పుడు ఇమాన్యుల్ అన్న ఉన్నాడు తీయడానికి, సుమన్ అన్న ఉన్నాడు, దివ్య ఉంది, బర్నీ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, గౌరవ్ ఉన్నాడు. వాళ్ళందరినీ మాట ఇచ్చిన చేస్తే అది మాట ఇచ్చిన దానికి వాల్యూ లేదు. రేపొద్దున నేను నమ్మాలంటే ఎవరికైనా బాధే కదా. అదొకటి నచ్చలేదు. అండ్ సెకండ్ థింగ్, ఎప్పుడైనా ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు లేదా ఏదైనా టాపిక్ మాట్లాడినప్పుడు నువ్వేమంటావంటే నాకు పెద్ద బ్రెయిన్ అవ్వలేదు, నేను అన్ని అర్థం చేసుకోలేదు అన్నప్పుడు నువ్వెలా అయితే అనుకున్నావు ఆపోజిట్ పర్సన్ కూడా చాలా ఉంటాయి. నీ సైడ్ నుంచి నువ్వు బాగానే మాట్లాడుతావు, బాగానే అర్థం చేసుకుంటావు, ఆపోజిట్ సైడ్ నుంచి మాట్లాడలేదు. అట్ ది సేమ్ టైం ఈవెన్ నాకు కూడా నువ్వు నాకు పర్సనల్ గా నేను ఏదైనా స్లోగా నార్మల్ గా మాట్లాడితే నువ్వు దాన్ని అరిచి మాట్లాడుతున్నావు. దానివల్ల నేను చాలా హర్ట్ అవుతున్నాను. నువ్వు అరవడం వల్ల నా తప్పు లేకపోయినా నాదే తప్పు అన్నట్టు పోట్రీ అవుతుందని నాకు కొంచెం బాధగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ టైం నన్ను ఏంటిది నుంచి చాలా మంది అన్నారు తనతో జాగ్రత్తగా ఉండు, తనతో ఉండకు, తన వల్ల నీకేం పోతుందని. బట్ ఎవ్రీ టైం తనది తప్పు లేదు అని నేను స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేసే, అసలు ఏంటి అని మాట్లాడడానికి ట్రై చేశాను. బట్ నువ్వు ట్రస్ట్ లేదు అది లేదని చాలా హర్ట్ చేసావు. అండ్ ఎవ్రీ టైం నేను నీ మంచిగా కోరుకున్నా, నువ్వు టాప్ 5లో ఉండాలని కోరుకున్నా, నీకు ఏం తప్పు ఉంటే ఆ తప్పు కరెక్ట్ చేసుకుంటావని చెప్తూనే వచ్చా. అండ్ ఎప్పుడైనా సరే ఏదైనా నీకు బాగాలేకపోయిన బాధలో నువ్వేమైనా అడిగినా చేయడానికి ట్రై చేస్తా. బట్ నువ్వు నా మీద రివర్స్ లో అరిచేసి నాదే తప్పు అన్నట్టు అస్సలు నచ్చట్లా. అండ్ నేను ఒక క్వశ్చన్ అడుగుతుంటే ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని ఇప్పుడు ఒకసారి అడిగాను, ఇప్పుడు 2 సార్లు అడిగాను. నార్మల్గా చెప్పడానికి ఏమైంది, దానికి అరిచేసి చెప్పాలా? అదే నేను నార్మల్గా కోసుకో ఇలా అంటే అప్పుడు వాటికి బాగా చెప్పాలంటావు. అది అసలు నచ్చట్లేదు నాకు. అండ్ మన సంచాలక్గా ఎవరు చేసినా రాంగే. మన కళ్యాణ్ కూడా సంచలక్గా ఫెయిల్ అయ్యాడు. నేను ఆ టాపిక్ ఇంకా మాట్లాడదాం అనుకున్నా సంచలక్ గురించి. అట్ ది సేమ్ టైమ్ తనుజ ఎప్పుడైతే మ్యాన్ హ్యాండ్లింగ్ దాని గురించి కూడా నేను బాధపడుతున్నా, నేను ఫీల్ అవుతున్నాను, నన్ను అదే చెప్తున్నా, అది ఫీల్ అవుతుంటే తను మాట్లాడలేదు. అదేలా నువ్వు కూడా అంతే సంచలక్గా నీకు ఎన్ని ఉన్నా నీ మైండ్ లో ఉన్నా ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉంటాయి. దానిలో కూడా నువ్వు ఆ సంచలక్గా కన్ఫ్యూజ్ అయ్యి సరిగ్గా చేయలేదు. ఇంకేంటంటే అంతే సింపుల్, ఇవే, అంతకు మించి ఎక్కువేం లేవు. నాకు అర్థమైంది రా, ఇట్స్ ఓకే. ఏమర్థమైంది? అర్థమైంది. నేను చాలా ఆపకుండా నార్మల్గా చెప్తుంటే నేను అసంగా అర్థమైంది రా. అంతే, నువ్వు అలా అరవడం వల్లే నాకు ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ అనిపించింది. అండ్ ఆల్రెడీ నామినేషన్లో ఉన్నావు, ఇలా నేను చెప్తే నువ్వు మార్చుకుంటావు అని. అంతే, నేను బాధతోనే చేశాను. ఓకే పవన్, నీ ఇష్టం. ఈ రోజు నాకు ఏదున్నా కూడా నేను నామినేట్ చేసి చెప్పలేదు పవన్. నేను నీ మీద అరుస్తున్నాను అంటే హ్యావ్ దట్ కంఫర్ట్ జోన్ విత్ యూ. తరవకని చెప్పినా నువ్వు అరిస్తే నాకు ఎలా ఉంటది? సరే పవన్.
అంటే సెన్స్ లేదంటో, అదంటో ఇదంటో. దానికి నాకు బాధ రాదా? నాకు బాధ రాదా? నాకు బాధ రాదా? నేను మనిషిని కాదా? నేను మనిషిని కాదా? నేను ఇంకోసారి ఏం మాట మాట్లాడినా నేను ఏ మాట మాట్లాడతానట్లా మంచిగా చెప్పన్నా. నేను పిచ్చిదాన్ని ఎందుకు ఈ మాట? మాటలేంటి ఈ మాటలేంటి? నిన్ను ఎందుకు నేను అంటున్నా చెప్తున్నా కదా అలా అనద్దని. నువ్వు తీసుకొని వచ్చి నామినేషన్ వేస్తావు నాకు తెలియదు బాబు. నువ్వు ఏం వర్డ్స్ చూసావో చెప్పలేదు. నువ్వు అరుస్తుంటే నాకు హట్ అవుతుంది. అవును బాబా, నువ్వు ఇప్పుడు అందరి మీద అలుగుతున్నావా? నా మీదే అలుగుతున్నావు కదా. ఏడుపు ఏదనంటే ఇదే మాట్లాడడానికి పాయింట్స్ లేకపోతే నీ వైపు తప్పునే ఇంత చేస్తావు. తప్పొద్దు, వెళ్ళిపో ఇక్కడ నుంచి. అరవద్దు అన్నప్పుడు ఎందుకు అరుస్తున్నావు? అంతకు మించి ఏం చెప్పను నేను. ఐ డోంట్ ఇన్వాల్వ్ ఆల్సో. బట్ చిన్న చిన్న విషయాలు ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడేసుకొని సెట్ చేసేసుకోండి ప్లీజ్. నేను అందరి మీద అరుస్తున్నాను. వాడికి నాకు ఆ బాండింగ్ ఉంది కాబట్టి కదా. నేను ఎక్కడ వాడిని బ్యాడ్ గా పొట్టే చేశానేమో, సంచలక్గా నేను బ్యాడ్ అయ్యానేమో. అక్కడ కూడా నేను నామినేషన్ తీసుకున్న తర్వాత కూడా వాడు నన్ను సేవ్ చేయకుండా శ్రీజాన్ సేవ్ చేసినప్పుడు కూడా నేను ఫీల్ అయ్యి వదిలేసానేమో. ప్రతి దగ్గర నేను ఎప్పుడు వాడి గురించి ఆలోచించి వాడికి మంచి జరగాలని చూశాను తప్ప ఇక్కడ నేను సెల్ఫిష్ గా ఉన్నా అన్నది నేను చూసుకోలేదేమో. అలాంటిది వాడే అనే వరకు నా వల్ల కావట్లేదేమో. నేను మొన్న ఎక్కడ బ్యాడ్గా పోంటా చేసాను. ప్రతి ఒక్కరిని చూసావు కదేమో. వచ్చిన వాళ్ళందరూ రీతు వల్ల గేమ్ పాడవుతుంది నీది అది ఇది అని అంటే ప్రతి దగ్గర ఓకే పడ్డాను పడుతూనే ఉన్నాను కదేమో. ఇంకెంత పడాలి? లాస్ట్ కు వాడే అంటాడా? నా వల్ల అవ్వట్లేదేమో. ఇప్పుడు గేమ్ ఎందుకు వస్తుంది? నువ్వు ఇవన్నీ ఆలోచించదు ప్లీజ్. దాని గురించి నన్ను నామినేట్ చేస్తేనే నాకు అర్థమైందమ్మా, నాకు అర్థమైంది నీ పెయిన్ నాకు అర్థమైంది. ఎప్పుడైనా నేను నేరుగా చూసాను వాడికే మంచి జరగాలి, వాడే ముందుండాలని చూసి. వాడు కూడా అలాగే అనుకుంటాడు. టాప్ 5 లో ఇది ఉండాలి అని అనుకునే పర్సన్ వాడు. ప్రతి నిమిషం నీ గురించే చెప్తాడు నాకు. నన్ను నమ్ము, వాడు నీ గురించి ఎంత ఆలోచిస్తాడో నాకు తెలుసు. నాకు తెలుసు నా గురించి ఆలోచిస్తాడని. అర్థం చేసుకో బాధేస్తుందేమో. ప్లీజ్ మా కాదు ఏడవద్దు ప్లీజ్. నాకు ఏదోలా ఉంది ప్లీజ్, నన్ను అర్థం చేసుకో ప్లీజ్ ఏడవద్దు ప్లీజ్. అయిపోయింది కూల్ అయిపోయింది. ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేయొద్దు. నా మాట వినండి, నేను ఎందుకు చెప్తాను. ఏడవద్దు. మీ ఇద్దరికి తెలుసు ఒకరికొకరు ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటారు, ఒకరికొకరు ఎంత ఇంపార్టెంట్ ఇచ్చుకుంటారు అనేది. ఇప్పుడు కూడా నేను బాధపడుతున్నానని చెప్తున్నానేమో. వాడికి వాడు బాధపడుతున్నానన్నా కూడా పాయింట్స్ చూస్తున్నాడేమో. నాకు బాధ వేస్తుంది నువ్వు నన్ను నామినేట్ చేసిన దానికి అని అంటుంటే వాడు పాయింట్స్ మాట్లాడుతున్నాడేమో. నా వల్ల అవ్వట్లేదు, నాకు బాధ వేస్తుంది అని చెప్తున్నానేమో. నా బాధ ఎందుకు అర్థం అవ్వట్లేదు వాడికి. బాధ తీసుకోవడం మా అమ్మక నాకు చెప్తుంది. వాడికి ఎందుకు అర్థం అవ్వట్లేదు. అలా వెళ్ళిపోతానంటప్పటికి ఆ బాధలో ఉన్నప్పుడు నైట్ మళ్ళీ అలా వదిలేస్తే ఎలా ఉంటది? సర్లే కొంచెం టైం తీసుకుని మాట్లాడుతాను. నేనే దాన్ని ఎక్కువ లైక్ ఏంటంటే తనతో ఎవరైనా ఉన్నారా ఎక్కువ ఫీల్ అవుతున్నాను. దాని ప్రతి యాక్షన్ నార్మల్ అయిందిలే. అది తగ్గించుకుందాం అనుకుని ఉన్నాను. అది ఇందాక వాష్రూమ్ లో కూడా అరిచింది. నాకు ఎలా ఉంటుంది? ఇప్పుడు అందరూ చూసే వాళ్ళు ఏమంటారు? వీడి నాదే తప్పు అనరా? తప్పు లేకుండా నేను తప్పు అవడానికి వచ్చాను ఇక్కడికి. ఆ ఫ్రీడమ్ ఉంది. బాగుండంటే అరు. రీజన్ ఉన్నప్పుడు అరు, రీజన్ లేకుండా అరవకు. డిమో 4 weeks నీ గేమ్ మీద ఫోకస్ చేసుకో.